हम लोग झिर्रे से आ रहे हैं, यहाँ पर कुछ भी एक्शन नहीं ले रहे, कुछ नहीं क्या नहीं। हम लोग रोज फिरते जा रहे, मंगल जुम्मा हफ्ता बोले तो हर टाइम आते जा रहे, ई सेवा वहाँ यहाँ फिरते जा रहे। ना कोपिन का बन रहा हमारा, ना 2500 का वो डाले सो वो बन रहा, ना गैस का बन रहा, ना डबल बेड का बन रहा। तो आखिर करना तो क्या करना, गिरानी आप इतनी बढ़ा दी है। आप बैठे जब से हमको कुछ भी हासिल नहीं हो रहा, ना कुछ मिल रहा, ना कुछ नहीं क्या नहीं साहब। और घर का किराया तो हमको टू मच हो गया, या नहीं तो हमको घर छुपाने सहारा तो भी दीजिए, या नहीं तो हमारी मदद कीजिए। यहाँ से 3-4 बार आए तो हम कुछ भी मैसेज वैसेज कुछ नहीं दिए साहब। कोपिन नहीं है साहब, हम लोग कैसा करना बोलो। कोपिन खाने के ऐसे चावल तक नहीं है हमको नसीब। हमारे बच्चों को स्कूलों को डालने के वास्ते पैसे तक हम महीना महीना कैसा देना, कैसा मेहनत करना। लोगों के घर में चिपे धोना तो हमको आना महीने को। या बैठे जब से कुछ भी नहीं कर रहे साहब। कैसे रहना, बैठे जब से तो भी जरा थोड़ा तो भी सहारा था, वो अब तो वो भी सहारा नहीं है। బోరబండ నుంచి వచ్చాము. ఇల్లు లేదు సార్ మాకు. బీదోళ్ళం, చాలా బీదోళ్ళం మేము. ఏదో హెల్ప్ చేస్తారు కదా, ఇల్లు ఇస్తారేమో అని ఆశ. భూమి లేదు, జాగ లేదు, ఊరికెంచి బతకనీకి వచ్చినాము. 20 ఏండ్లు కాబట్టే మాకు ఏమీ లేదు. రెక్కలు ఆడితేనే అన్నం తినాలి. చాలా ఇబ్బంది అయిన సంసారం పరిస్థితి మాది. మా కొడుకు కూడా ఏం పని లేదు, ఏదన్నా కూలి దొరికితే చేసుకుంటాం, లేకుంటే లేదు. నాకు కూడా చేత కాకుండా అయిపోయింది. మేము అడ్డగుట్ట నుంచి వచ్చినాం సార్. మేము ఇల్లు కోసం వచ్చినాము. ఇప్పటికి 3-4 టైమ్స్ వచ్చాము ఇక్కడికి. ఇల్లు కోసం 4 సార్లు అప్లికేషన్ పెట్టినాం. డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు మాకు. దానికోసం వచ్చినాము. మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు కోసం ప్రాసెస్ లో ఉందని చూపిస్తున్నారు, కానీ ఇప్పుడు వస్తే అది కూడా చెకింగ్ చేయలేదు. ఇంతకు ముందు వచ్చినప్పుడు చెక్ చేసి మీకు ఇవి ఓకే అయినాయి, అవి ఓకే అయినాయి, స్లిప్ రాసిచ్చారు. ఇప్పుడు మాత్రం ఏది లేదు, అప్లికేషన్ ఫామ్ తీసుకున్నారు. దానికోసం మేము రెంట్ కట్టుకోలేకపోతున్నాము. 10-30 ఏళ్ల నుంచి మేము రెంట్ ఉంటున్నాము. రెంట్ కట్టుకోలేక పిల్లలను చదివించుకోవాలి, రెంట్లు కట్టుకోవాలంటే రెంట్లు కూడా కిరాయిలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఒక జీరో బిల్లు మాత్రం ఒకే. గ్యాస్ డబ్బులు కూడా పడడం లేదు. ఒక సబ్సిడీ మాత్రం 40 రూపీస్ పడ్డాయి, కానీ మిగతా డబ్బులు మాత్రం పడలేవు. గ్యాస్ డబ్బులు 855 రూపాయలు తీసుకుంటారు. ఎక్కడ రమ్మంటే అక్కడ పోతేనే ఉన్నాం సార్. ఎక్కడ రమ్మంటే అక్కడ పోతున్నాం. 30 సంవత్సరాలపై కిరాయికి ఉండబట్టి డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసినాము, ఓకే అయిందన్నారు. ఇంద్రమ్మ ఇల్లుకి అప్లై చేస్తే ఓకే అయిందన్నారు. రాలేదు, ఏది రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు. 2500 ఇస్తామన్నారు, అవి రాలేదు. జీరో బిల్లు రాలేదు. గ్యాస్ పైసలు పడితే అది 4 సార్లు. ఇప్పుడు దీంతో 3వ సారి అప్లికేషన్ ఇచ్చినాం. ఓకే అంటారు, ఇస్తామంటారు. సార్ ఏం చేయాలి, 5 పిల్లలు ఉన్నారు, పూలు అమ్ముకొని బతాము. మాకు ఏది ఇవ్వకున్నా ఇల్లు ఇచ్చినా చాలు. డబుల్ బెడ్రూమ్ అయినా సరే, ఇంద్రమ్మ ఇల్లు అయినా సరే, రెండిట్లో ఏది ఇచ్చినా మీకు సంతోషం సార్. మీకు ఎప్పటికి రుణపడి ఉంటాం మేము. రేవంత్ సార్ మీకు ఇల్లు ఇవ్వండి, మాకు ఎక్కడా కూడా న్యాయం జరగాలి. మీ దగ్గర న్యాయం జరగాలని వచ్చినాం సార్. మా ఆయన కూడా హెల్త్ బాగుండదు సార్. ఫిడ్స్ వస్తుంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆయనకి హెల్త్ బాగుండదు సార్. మొన్ననే 2 ఆపరేషన్లు అయినాయి సార్. జర మీరు దయచేసి, నేను ఒక్కదాన్ని పూలు అమ్ముకొని బతకాలి సార్. మీకు దండం పెడతా, మీరు కాలు మొక్తా. కానీ మాకు ఇల్లు ఇస్తే అంతే సంతోషం. ఏది ఇవ్వకున్నా కానీ ఇల్లు ఒకటి ఇవ్వండి. డబుల్ బెడ్రూమ్ అయినా సరే, ఇంద్రమ్మ ఇల్లు అయినా సరే, రెండిట్లో ఏదైనా ఒకటి. ఏది ఇచ్చినా మేము సంతోషం, మీకు రుణపడి ఉంటాం సార్. నాకు కూడా పానం బాగుంటలేదు సార్. ఎంతగానో బేరం చేసి బతకాలి నేను. 4500 ఇల్లు కిరాయి కట్టాలి. కరెంట్ బిల్లు 500, 400, 300, 600 అట్లా వస్తుంది. ఎండాకాలంలో అయితే 900 వచ్చింది సార్. ఏం చేయాలి? పుణ్యం అయితే మీకు ఇల్లు ఇచ్చి మాకు మీకు ఎప్పటికి రుణపడి ఉంటాము. మీకు ఎప్పటికి మొక్కుకుంటాం, మీకు ఎప్పుడు తలుచుకుంటాం, యాడ్ చేసుకుంటాం సార్. ఇల్లు ఇచ్చిన చాలు. ఇప్పటికి 4 టైమ్స్ సార్ రావడం ఇక్కడికి. సార్ సీఎం కుర్చీ ఎక్కిన కాంచి 4 సార్లు వచ్చినాం ఇక్కడ నుంచి. మేము ఇప్పటి వరకు 4 సార్లు వచ్చినాం. ఇప్పుడు మంగళవారం వచ్చినాము. ఇప్పటికి 4 మంగళవారాలు వస్తూనే ఉన్నాము. ఎందుకంటే మాకు కావాలనే వస్తున్నాం కదా. మరి చేయాలి కదా సార్. అయినా కానీ ఇండ్లు ఉన్న వాళ్ళకే చాలా మందికి ఇండ్లు వచ్చినాయి. ఇండ్లు లేని వాళ్ళకు అసలు ఏమి చూసి ఇస్తలేరు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఎక్కడ ఊర్ల పొంటి, ఎక్కడ ఏం జాగల భూములు కూడా మాకు ఏమీ లేవు. మాకు రెక్కల కష్టం చేసుకొని మేము బతకాలి. పొద్దున లేసి మా ఆయన డ్యూటీ సెంటరింగ్ కూలి పని చేస్తాడు మా ఆయన. ఆ కూలి పని చేసుకొని ఇంత సంసారం పోషించాలి, పిల్లలను చదివించుకోవాలి, మా పొట్ట తిప్పలకి మేము బతకాలి. దానికోసం మేము ఇండ్లు రెంట్ అన్నా తప్పుతుంది కదా. రెంట్ కూడా మాకు దేనికన్నా ఖర్చులోకి వస్తాయి కదా. రెంట్ తప్పించాలని దయచేసి మాకు ఇల్లు కావాలని కోరుకొని ఇక్కడ వరకు వచ్చిన ఇల్లు అన్న ఒక సహకరించండి అంతే. అది మెసేజ్ ఒకటి పంపించారు. ఇప్పుడు ఆ మెసేజ్ కూడా చూడడం లేదు వాళ్ళు. ఉట్టి ఫామ్ తీసుకొని ఫిలం తీసుకుని అంతే సార్. ఏం చెక్ చేయలేదు. ఇంతకు 2 టైమ్స్ వచ్చినప్పుడేమో చెక్ చేసి నెక్స్ట్ టైము మెసేజ్ పెట్టారు. ఈసారి మాత్రం ఏం చెక్ చేయలేరు. మీకు ఇంటికి వరకు వచ్చి ఎంక్వైరీ చేస్తారని చెప్పారు ఇప్పుడైతే.